అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు మిర్రర్ టీవీ దిస్ ఇస్ రేఖ. ప్రతి మనిషికి లైఫ్లో ఏదో ఒక గోల్ ఉంటుంది. ఇక గోల్ అంటే చదువుకునే పోరగాళ్ళకు చదువు అయిపోయినాక గవర్నమెంట్ జాబ్ కొట్టుడంటే అది పెద్ద గోల్. ఇక గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అబ్బా నా అంత అదే లేరని అనుకుంటారు. కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చి కూడా జాబ్ వదిలిపెట్టుకున్నాడు. ఇక్కడ రియల్ హీరో కూర్చున్నాడు, ఆర్మీ జవాన్ కూర్చున్నాడు, లాంగ్ లీవ్ పెట్టుకొని ఇలా నామంగడి కట్టి కూర్చున్నాడు. ఎందుకు లాంగ్ లీవ్ పెట్టుకున్నాడు, ఇన్స్టాలో రీల్స్ ఎందుకు చేస్తాడు, అట్లనే జాబ్ వదిలిపెట్టి ఈ మధ్య కాలంలో కొన్ని బిజినెస్లు కూడా స్టార్ట్ చేసిందట. ఆర్మీ జాబ్ ఎందుకు వదిలిపెట్టిండు, రీల్స్ ఎందుకు చేస్తాడు, ఆ బిజినెస్ ఎందుకు మొదలుపెట్టిండు, మళ్ళీ ఆ బిజినెస్ వదిలిపెట్టి ఆర్మీలకు పోతాడా పోడా, ఇవన్నీ ముచ్చట్లు ఇన్స్టా రీల్స్ చేస్తాడు, ఇన్స్టాగ్రామ్తో ఫేమస్ అయిండు. అట్లనే రియల్ హీరో ఇక గౌతమ్ను మాట్లాడిద్దాం, మందలిద్దాం, మంచి చెడ్డలు అన్నీ అరుచుకుందాం, ఇక ముచ్చట కూడా కొనసాగిద్దాం. నమస్తే గౌతమ్ అన్న, ఆర్మీ జవానా అన్న? ఎట్లున్నారు? మంచిగా ఉన్నాం. చెప్పన్నా, ఎందుకు ఫస్ట్ నువ్వు ఆర్మీ జాబు ఎందుకు ఎట్లా సాధించినావు అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఒక్క మాటలో నాకు ఆన్సర్ చెప్పు, ఆర్మీ జాబ్ ఎందుకు వదిలిపెట్టిను? హెల్త్ ఇష్యూ వల్ల, నేను హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను వదిలేసిన. హెల్త్ ప్రాబ్లం, మెయిన్ హెల్త్ ప్రాబ్లం వల్ల జాబ్ వదిలిపెట్టినావు, ఇది రైట్. ఎన్నేళ్ళు కష్టపడ్డావన్నా ఆర్మీ జాబ్ కోసం? ఒక 3 years కష్టపడ్డా. 3 years లో 4 times చేసిన, 3 times రిజెక్ట్ అయినా, 4th time వచ్చేసిన. 4th time కొట్టేసినావు. కానీ అందరికి ఒక కళ కదా, చాలా పెద్ద డ్రీమ్ ఉంటుంది, చాలా అంటే చాలా పెద్ద డ్రీమ్ ఉంటుంది. ఎప్పటి నుంచి ఆ గోల్ ఉండే నీకు? నాకు చిన్నప్పటి నుంచి ఉండే. మా డాడీ కూడా అనేవాడు, అంటే ఏదన్నా ఉంటే ఒకటి ఆర్మీలో జాయిన్ కావాలరా అంటే, మా ఇంటి పక్కల వాళ్ళ ఇల్లు జాయిన్ అయిన అన్నట్టు. మా విలేజ్ లో ఇప్పుడు ఒక 30 members కంటే ఎక్కువ ఉంటారు ఆర్మీ జవాన్స్. మీ ఒక్క ఊర్లోనే? ఒక్క విలేజ్ ఒక్కో ఇంటికి ఒక్కో పర్సన్ ఉంటారు అన్నట్టు. సో అట్లా చిన్నప్పటి నుంచి చాలా మంది నాకన్నా సీనియర్స్ కూడా ఉన్నారు. మా డాడీకి ఉన్నారు ఆర్మీలో పంపాలి అని. నాకు చిన్నప్పటి నుంచి ఇక నూరి పోసినోడు అన్నట్టు, ఇది చేయాలరా దీనికోసం కొట్టా అన్నాక నాకు కూడా కొంచెం అంటే ఒక ఏజ్ వచ్చినాక నాకు కూడా అర్థమైంది, చేయాలి కొట్టాలి అదంటే ఇట్లున్నది. మూవీస్ చూసి కూడా కొంచెం ఇన్స్పైర్ అయినా. సో అట్లా నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన. 3rd time ఫెయిల్ అయినా, ఒక 3 times ఫెయిల్ అయిన తర్వాత 4th time కొట్టేసిన. మొత్తం మీద జాబ్ కొట్టేసినావు, ఆర్మీ జాబ్. అంటే ఇది ఇన్స్పిరేషన్ ఎవరు అన్నట్టు, నాన్న అన్నట్టే అనుకోవచ్చా? నాన్న తర్వాత లేకపోతే మీ ఊళ్ళో ఆఫీసర్స్ వాళ్ళు ఎవరన్నా ఉండేనా? ప్రతి ఒక్కరు నాకు ఇన్స్పిరేషన్ అనుకో, నాకంటే సీనియర్స్ మొత్తం వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు, జాబ్ కొట్టినావు. ఎన్నేళ్ళు చేసినావు ఆర్మీ జాబ్? 9 years. అంటే జాబ్ కు తీసుకోవడానికి ముందుగా కోచింగ్లు ఏమన్నా ఉంటాయా? కోచింగ్లు ఏముంటాయి, మనం ప్రాక్టీస్ చేయాలి, రన్నింగ్ ప్రాక్టీస్ అలాంటివి. ఫిజికల్ గా అంటే ఫిట్ ఉండాలి, అలాంటి మనది మన బాడీ కోసం మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు జాబ్ కొట్టంగానే పంపించేస్తారా డైరెక్ట్ అక్కడికి? లేదు, ట్రైనింగ్ ఉంటది. అదే ఆ ట్రైనింగ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 1 year ఉంటుంది. 1 year ఉంటుంది. అందులో అంటే ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ లో పాస్ అయితేనే నీకు జాబ్ ఇస్తారు. అంటే అక్కడ మళ్ళీ నీకు జాబ్ అనేది అక్కడ డౌట్ ఉంటది. సమ్ టైమ్స్ అంటే 90% అలాంటి ఛాన్స్ ఉండదు. ఎవరు ఫెయిల్ అయ్యే వాళ్ళు 10% వాళ్ళని ఫెయిల్ అయితే మళ్ళీ ఇంటికి పంపిస్తారు. వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి అలో అనేది ఉండదు. అంటే ఫెయిల్ అయితే ఇక మొత్తమే అలో చేయరు అక్కడ ట్రైనింగ్ లో. అంత హార్డ్ ఉంటది, చాలా అంటే చాలా హార్డ్ ఉంటది. ఏమేం పెడతారా గేమ్ ఇవన్నీ? రన్నింగ్ టైమింగ్స్ లో పెడతారు. మార్నింగ్ 4కి లేవాలి, మళ్ళీ పడుకోవడం 2కే పడుకోవాలి, 2 hours పడుకోవాలి. అంటే ఇక ట్రైనింగ్ అన్నప్పుడు నువ్వు అంటే సర్వైవ్ అవుతావా కాదని ఫుడ్ కూడా కరెక్ట్ క్వాంటిటీ అని ఉండదు అన్నట్టు, క్వాలిటీ ఉండదు. అంటే ట్రైనింగ్ లో జాబ్ వచ్చినాక సూపర్ ఉంటది ఫుడ్. ట్రైనింగ్ లో నువ్వు తట్టుకోవా. సమ్ టైమ్స్ నువ్వు ఏదన్నా ఫైరింగ్ యుద్ధానికి వెళ్ళినావు, అక్కడ నీకు ఫుడ్ దొరకదు. అలాంటప్పుడు ఒక 4 days ఉండాలి, ఇట్లా తట్టుకోగలుగుతావు అన్నట్టు. కొంచెం ఫుడ్ అనేది తక్కువ పెడతారు, క్వాలిటీ అండ్ తిట్టడం కొట్టడం నీ పేషెన్స్ ఎంత ఉంటదని చెక్ చేస్తారు అన్నట్టు. ఈ 1 year సుక్కలు చూడాలి. 1 year మన అంటారు చేప రాగినట్టు రాకుతారు, అంతే, చేప పొట్టు రాగినట్టు రాకుతారు. అంటే ఆర్మీ జాబ్ అంటే అది దేశ రక్షణ. అంటే నీలో ఓపిక ఉన్నదా లేదా, నువ్వు తట్టుకోగలుగుతావా లేవా అనేది టెస్టింగ్ అన్నమాట. ఈ 1 year అయిపోయిన తర్వాత 1 year అయిపోయిన తర్వాత ఫుడ్ కానీ ఏది కానీ చాలా అంటే చాలా బాగుంటది. చాలా అంటే చాలా మంచిగా చూసుకుంటారు, ప్రతి ఒక్కటి బాగుంటది. ఈ ట్రైనింగ్ తీసేస్తే మొత్తం 8 ఏళ్ళు దేశ రక్షణల సేవ అందించిన వచ్చిన.
మొత్తం హెల్త్ ప్రాబ్లం అని అన్నావన్నా, ఏం హెల్త్ ప్రాబ్లం, ఎట్లా వచ్చింది నీకు హెల్త్ ప్రాబ్లం? నేను ఫస్ట్ యూనిట్ లో ఒక అంటే అరుణాచల్ ప్రదేశ్ చైనా బార్డర్ లో నా డ్యూటీ ఉండే. సో అక్కడికి వెళ్ళినాక ఒక 1 year అంటే ఇక్కడ మన వెదర్ ఎట్లుంటుంది, వేడిగా ఉంటది. అక్కడ వెళ్ళేసరికి మొత్తం మంచుగడ్డలు, మనకు సెట్ కాలేదు. కొంచెం సెట్ అయిపోతే ఇంకా పైకి పంపించారు. పైకి పంపించిన అక్కడ పెద్ద పెద్ద ట్యాంకులు ఉంటాయి అన్నట్టు, పెద్ద మొత్తం మంచుతోని నిండుకొని ఉన్నది. నాకు అప్పుడు స్మోక్ అలవాటు ఉండే. సో అక్కడికి అంటే ఒక ఆంధ్ర ఒక అతను అన్న, నేను డ్యూటీ చేస్తున్నాను. చేసేటప్పుడు అన్న నేను బయటకు వెళ్ళి వస్తాను, అట్లా బయటకు వెళ్ళిన. అక్కడ ఉంటే నాకు కూడా తెలియదు. ఫస్ట్ డే వెళ్ళేసరికి ఆడ వాటర్ లెక్క అంటే మంచు లెక్క ఉంది, మంచే కదా అంతా అని అటు వెళ్ళేసరికి దాంట్లో పడిపోయినా. వెంటనే తీసారు, బట్ మైండ్ వాటర్ కూల్ వాటర్ కదా, మైండ్ అనేది బ్లడ్ అనేది క్లాట్ అయింది. అట్లా ఫిట్స్ రావడం స్టార్ట్ అయింది నాకు అప్పటి నుంచి. అక్కడ నుంచి ఫిట్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మరి ఆ సిగరెట్ దాగుడు బంద్ చేసినావా, ఉన్నదా? ఇప్పుడు కాదు, చాలా డేస్ అయింది. అయితే ఇప్పుడు ఈ అంశం మీద నీకు ఒక అంశం చెప్పాలన్నా, నేను పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని అంటారు, కానీ ఆరోగ్యానికే కాదు మంచుకొండలలో కూడా హానికరం అని నీకు అర్థమైంది కదా. అటు పోకపోతే అడ పడకపోదు, ఆగంగా ఆగపోతుండే కదా. కథ పాడుగాను అలాగే అయిపోయింది మొత్తం కదా. ఒకసారి రిస్క్ అయితే కానీ అర్థం కాలేదు. అంటే ఈ సందర్భంగా నీకు ఒక్కనికి కాదు, అందరికి చెప్తాను ముచ్చట. సరే పోనీలే, ఇక మనం అదేం ఇన్స్పైర్ చేసేంత ప్రోగ్రామ్ ఏం పెట్టుకోవాలి, చేసినా మానరు, వేస్ట్ ఆ ముచ్చట మాట్లాడు. మొత్తం అప్పటి నుంచి ఫిట్స్ వచ్చిందా? ఫిట్స్ వచ్చడం అంటే బ్లడ్ క్లాట్ అయినా ఎంబటే వచ్చేసినవా? అక్కడ అంటే మాకు అక్కడ 6 months వరకు మేము ఫుడ్ తీసుకెళ్తాం, అక్కడ దారి ఉండదు అన్నట్టు. ఫుడ్ అనేది మన ఇట్లుంటే గ్రాసరీస్ అన్ని మోసుకొని పోతారు. గ్రాసరీస్ అనేది గాడిదలు, గుర్రాలు, అక్కడ వెహికల్స్ అవైలబుల్ అంటే వెళ్ళడానికి ప్లేస్ ఉంటుంది, దారి ఉండదు. వే లేకపోతే గాడిదలు గుర్రాలతో తీసుకెళ్లి 6 months వరకు అక్కడ పెట్టుకుంటాం. ఆ వే కూడా క్లోజ్ అయిపోతుంది మంచు పడి 6 months. సో అక్కడ పెట్టుకుని ఉన్నాం. అక్కడికి రావాలంటే ఓన్లీ హెలిప్యాడ్ అంటే హెలికాప్టర్ రావాలి అంటే మాది. సో నేను అట్లా పడిపోయినాక హెల్త్ బాగా కేర్ తీసుకుంటారు, కొంచెం ఏమైనా ప్రాబ్లం అయినా ట్రీట్మెంట్. సో వెంటనే వచ్చింది హెలికాప్టర్, దగ్గరనే హాస్పిటల్ కింద ఉండే, అక్కడికి వెళ్ళి జాయిన్ చేసారు. అప్పటి నుంచి ఒక 4 times 5 times వచ్చింది. అట్లనే నాకు చేశారు అన్నట్టు హెల్త్. అంటే అప్పటి పనికి నీకు హెల్త్ పాడైనాక చేసిన పనికి ఏమైనా తేడా ఉండేనా? డిఫరెంట్. అది 9 to 5 అంటే అంత ముందేమో నా డ్రీమ్ అంటే గన్ పట్టుకోవాలా, ఒక బార్డర్ లో నిలబడాలి, మనం చూసి అంటే అపోజిట్ వాళ్ళు అంటే మన టెర్రరిస్టులు ఎవరైనా కానీ ఇక్కడ ఉన్న ధైర్యవంతుడు అంటే ఒక ఆర్మీ డ్రెస్ వేసుకున్నాక ఆ పొగర్ అనేది వేరే ఉంటది. ఆ డ్రెస్ చూస్తే వాళ్ళు భయపడతారు. అక్కడ ఉండి నిలబడి చూస్తే నన్ను చూసి కూడా ఆగిరని ఒక ఫీల్ వేరే ఉంటది. ఫీల్ అనేది చాలా అంటే చాలా ప్రౌడ్ గా ఉంటది. డ్రెస్ తీసుకొని అక్కడ నిలబడడం, ఒక 4 feet గన్ పట్టుకొని ఉండడం చాలా అంటే చాలా ప్రౌడ్ ఉంటది అన్నట్టు. అలాంటిదని నేను కోల్పోయినా ఇక కంప్లీట్ గా నన్ను గన్ పట్టుకోవడం ఇవ్వడం అలాంటిది ఏముండదు. ఇక నేను అసలు ఏం అలాంటిది లేదు, జస్ట్ 9 to 5 సాఫ్ట్వేర్ జాబ్ లైక్ అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళాలి 9, ఈవినింగ్ రావాలి 5కి, మళ్ళీ సేమ్ ఇక రొటీన్ సాఫ్ట్వేర్ జాబ్ ఎట్లా అట్లా అయిపోయింది. నాకు కొన్ని డేస్ తర్వాత నచ్చలేదు. అందుకోసే మా అంటే మ్యారేజ్ అయినాక మా వైఫ్ కి ప్రాబ్లం అని చెప్పినాక ఓకే నో ప్రాబ్లం, వి టుగెదర్ ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దామని. అప్పుడు అక్కడ ఉండగానే మేము డ్యూటీ మానేస్తా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారా? ఇక మానేస్తాను అంటే ఈవెన్ ఒకసారి నా మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ తోని డిస్కషన్ అయింది, ఇట్లా నా ప్రాబ్లం ఉంది, ఇట్లా చేసుకోవాలి కదా, ఎవ్రీథింగ్ షేర్ అనేది చేసుకున్నా. తనతో చేసుకున్న తర్వాత ఆమె నాకు ఈ సజెషన్ ఇచ్చింది. ఇక దీనికంటే ముందుగా పెళ్లి ముచ్చట మాట్లాడదాం మనం. ఏంటంటే ఆర్మీ జవాన్ కు పిల్లని ఇవ్వాలంటే వెనకపోతారు, ఒకటి డ్రైవర్ కు పిల్లలు ఇవ్వాలంటే వెనకపోతారు. మరి మీకు సంబంధాలు ఎన్ని రోజుల నుంచి వెతికిండ్రు? మాకు ఒక 7 members మరదలు ఉన్నారు. 7 బయటకు అలో అనేది లేకుండే, అంటే బయటకు వెళ్ళి నుంచి తెచ్చుకోవడం అంటే మ్యారేజ్ చేసుకోవడం అలా లేకుండా ఒకరు కాకపోతే ఒకరు అనేది. నాకు 7 members ఉండే. 7 members ఇప్పుడు మాట్లాడారు, ఎందుకంటే వేరే అమ్మాయిని చేసుకో అంటే ఆమె కూడా మరదలే, కొంచెం దూరం అన్నట్టు. ఆమెను చేసుకున్నాను. ఈ 7 members మాట్లాడారు. ఇప్పుడు మాట బంద్ పెట్టి రోజు మాట్లాడతారు. అందుకేనా ఆ రీల్స్ గురించి తర్వాత మాట్లాడదాంలే కానీ, అంటే మరి ఈమె ఒప్పుకున్నదా? ఎవరు? ఇప్పుడు చేసుకున్నామా?
జాబ్ వదిలేయడానికి కాదు, బిజినెస్ అని ఆర్మీ ఆఫీసర్ అని నేను పెళ్లి చేసుకున్నా. చిన్నప్పటి నుంచి నేను తెలుసు, చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ఎవ్రీథింగ్. ఆమె మా ఇంటికి వచ్చేది, ఏమైనా ఒకేషన్స్ అయినా, మా సిస్టర్ మ్యారేజ్కి వచ్చింది, ఆమె తెలుసు. సో వాళ్ళ ఇంట్లో కూడా మంచి రెస్పెక్ట్ అన్నట్టు. నేను జాబ్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే కొంచెం అదే కదా. సో వాళ్ళకు కూడా అంటే వాళ్ళ అన్నలు కూడా కొంచెం ఎడ్యుకేషన్ అన్నట్టు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు, ఒకప్పుడు ఉన్నట్టు భయపడేది. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పారు వాళ్ళ మమ్మీ అంటే ఫాదర్ కు మదర్ కి. సో అట్లానే అయిన తర్వాత నేను అంటే మా పేరెంట్స్ వెళ్ళి ఒకసారి అడిగినాక ఓకే అన్నారు, ఇచ్చేసారు. డైరెక్ట్ ఓకే అన్నారా వాళ్ళ తల్లిదండ్రులు? ఫస్ట్ వాళ్ళ మమ్మీ వద్దన్నది. అయితే ఏంటంటే ఇక్కడ ఆర్మీ ఆఫీసర్ అనగానే ఆలోచన చేస్తారు, ఎట్లుంటది పరిస్థితి, ఏమేమి జరుగుతుంది, ఎన్ని మంది చూడలేదు. పుల్వామా దాడులు గాని, ఇంకా వేరే వేరే దాడులు గాని మా కోసమే. కాకపోతే ఫ్యామిలీ మా కోసం వేరు, మన కోసం వేరు. అంటే ఇప్పుడు నేను అనేది మా కోసం అంటలే, మన కోసం అంటే మీకోసం, మీ ఫ్యామిలీ కోసం. అంటే మాకంటూ ఉండాలి కదా, ఫ్యామిలీకి అది చేయాలి కదా అని ఆలోచనలు ఎవరైనా ఉంటారు. మొత్తం పోతే మళ్ళీ అటే ఇంకా ఒత్తి ఇటే అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు ఎట్లా పరిస్థితులు మారిపోయినాయో తెలియదు. కాకపోతే అప్పుడైతే చాలా పరిస్థితులు దారుణంగా ఉండే. అంటే దాడులు జరిగేటి, అంటే దాడులు జరిగేటి, పోయిన మనిషి వస్తాడా రాడా అనే నమ్మకం ఉండకపోతుండే మనిషికి. అందుకని నేను ఏమంటున్నా అంటే పోయి అడగంగానే ఇత్తము ఓకే అన్నారా, ఒప్పుకున్నారా అంటే అన్నా. అట్లా ఒప్పుకోరు కదా. వెళ్ళాక పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి అడిగారు, వాళ్ళ మమ్మీ వద్దన్నది. తర్వాత సర్లే ఎట్లయితుంది, ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు కదా అని తర్వాత ఓకే అన్నారు వాళ్ళ ఫాదర్ వాళ్ళు. అంటే మా వైఫ్ ను కూడా అడిగినాక నాకు కూడా ఇష్టమే తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఓకే అన్నది. అన్నాక మా ఇద్దరికి ఇష్టం ఉన్నాక వాళ్ళు ఎందుకు చేయరు. ఆర్మీ జవాన్ గవర్నమెంట్ జాబ్ అది చూసిండ్రు, ఏదో కొంచెం మూలకు భయం ఉన్నది అని ఆ భయాన్ని పక్కన పెట్టి పెళ్లి చేసి అయిపోయింది. మరి అదే గవర్నమెంట్ జాబ్ వదిలేసి వచ్చేటప్పుడు ఏమన్నారు వీళ్ళందరూ? యాక్చువల్లీ వీళ్ళకి ఎవరికి చెప్పలేదు, మా మమ్మీకి మా డాడీకి ఎవరికి చెప్పలేదు వదిలేసేటప్పుడు. మా వైఫ్కి నేను నా పార్ట్నర్ కాబట్టి నేను షేర్ చేసిన. బట్ నేను ఎందుకు చెప్పలే అంటే కొన్ని అబద్ధాలు కూడా మంచి అబద్ధాలు ఉంటాయి. బికాస్ ఎందుకంటే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను కదా, మంచి అబద్ధాలు ఉంటాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ, అది కూడా ఎందుకని నేను చెప్తాను. ఎట్లా అంటే ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకున్నాం, బిజినెస్ సక్సెస్ అయితే ఎవరు ఏ పేరెంట్స్ అయినా అని వాళ్ళ కొడుకు ఎదగాలని ఉంటది. అంటే పాపనే గాని బాబాయ్ గాని ఎదగాలని ఉంటది. వాళ్ళ భయం ఏంటంటే ఎక్కడ కిందికి జారొద్దు అనేది ఉంటది. సో వాళ్ళకి ఎందుకు చెప్పాలంటే వాళ్ళకి చెప్పిరు అనుకో, వాళ్ళు ఏమంటారు విలేజ్ లో, అరే ఏమనుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసి చిన్న ఛాయ్ అది పెట్టుకోవడం ఏంద్రా అది అని అంటారు. సో వాళ్ళకు కొందరు ఉంటారు సిగరెట్ దాంగా చెప్పారు, మందు దాంగా చెప్పారు, కొందరు అంటే అమ్మాయిని లవ్ చేయంగా అంటే అలాంటివి చేయంగా తప్పులు చేయంగా చెప్పారు. నేను మంచిగా చేస్తున్నా కదా, చెప్పే అవసరం లేదు కదా. అలాంటి తప్పులు చేసేటప్పుడు చెప్పనప్పుడు నేను మంచి చేసేటప్పుడు చెప్పే అవసరం ఏముందని నేను చెప్పలే. నేను చిన్నపిల్ల అని కూడా కాదు కదా, నాతో ఉండే మా పార్ట్నర్తో షేర్ చేసుకున్నాం, మా ఇద్దరం కలిసి ఒక ప్లానింగ్ చేసుకున్నాం, 2 years రీసెర్చ్ చేసిన తర్వాత ఒక ప్రోడక్ట్ అనేది మా దగ్గర తీసుకొచ్చుకున్నాం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో అందులో తప్పు లేదని ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు ఆడినాం అన్నట్టు. అది కూడా మంచి అబద్ధాలే. అది డబ్బులు సంపాదించి ఎవరికైనా ప్రౌడ్గా ఉంటుంది కదా, వాళ్ళ కొడుకు ఒక పొజిషన్ లో ఉంటారని, అదే మంచి అబద్ధాలు. ఇప్పుడు మరి మానేసి వచ్చిన బిజీ తెలుస్తుంది కదా ఎప్పటికైనా ఒక రోజు. తెలిసింది చాలా. తెలిసిన తర్వాత ఏమన్నారు? ఫస్ట్ తిట్టారు. ఏమని తిట్టిండ్రు? మా డాడీ ఇక్కడ ఉండడు, మలేషియాలో ఉంటాడు. అయితే డాడీ ఇన్స్పిరేషన్ అన్నావు, డాడీ ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను ఆర్మీ జాబ్ కొట్టిన అన్నావు. మరి డాడీ ఏం తిట్టిండు, ఏం కథ? ఫస్ట్ నేను ఒక 6 months అంటే మా విలేజ్ లో వాళ్ళు చెప్పిర్రు అన్నట్టు, ఇట్లా స్టేటస్లు పెడతాడు అది ఇది అని చూసిరు కొందరు. చూసి చెప్తే మా డాడీ కాల్ చేసి ఫస్ట్ లిఫ్ట్ చేసిన, కొంచెం తిట్టినాక బ్లాక్ చేసిన మా మమ్మీని, మా డాడీని, మా సిస్టర్ని. ఇంత పని చేసిన అయితే బ్లాక్ చేసినాక కొన్ని డేస్ కి తర్వాత ఇక వేరే వాళ్ళకి మా ఫ్రెండ్ కాల్ చేసి ఏం తిట్టా కానీ మాట్లాడమని మాట్లాడిండు మా డాడీ మా ఫ్రెండ్ తో. అట్లా కూడా చేసినావు అయితే? మాట్లాడిన తర్వాత సరే అని ఇక మాట్లాడినాక అప్పటికైనా మా డాడీ యాక్సెప్ట్ చేసి. ఇక్కడ ఒక ముచ్చట నేను మాట్లాడతా. తిట్టిండ్రు, తిట్టేటోళ్ళు మీ ఊళ్ళే, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉన్నది. ఇక వాళ్ళు తిడుతుంటారు బ్లాక్ చేసి పెడితే వాళ్ళు ఏంటంటే టెన్షన్ కి ఏమన్నా అంటే టెన్షన్ ఎట్లా అంటే ఇప్పుడు ఆర్మీకి పోయినప్పుడే టెన్షన్ అనేది వదులుకోవాలి. నా కొడుకును ఆర్మీకి పంపించారు అన్నప్పుడే ఆడ ఫిక్స్ చేసుకోవాలి వస్తాడా రాడా, నా కొడుకును దేశానికి అర్పించిన అంతే. ఇక వాళ్ళు టెన్షన్ వదిలేసే నిన్ను పంపించిండ్రు. కానీ గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టచ్చిండు, నా కొడుకు ఎట్లా సెట్ అవుతాడు ఏం కదా అనే ఆలోచన వాళ్ళకి ఉంటది కదా. అది కాదు మమ్మీ ఇట్లా సెట్ అయిదాం అనుకుంటున్నా, ఇది కాదు డాడీకి బిజినెస్ పెడదాం అనుకుంటున్నా అని చెప్పాల్సిన అవసరం ఇది మీ మమ్మీ డాడీ చూస్తే నీకు పడతాయి ఇప్పుడు చింతలు. కానీ యాక్చువల్లీ మన ఇండియన్ పేరెంట్స్ కి కన్విన్స్ చేయాలంటే కన్విన్స్ కావాలి, వాళ్ళకి ప్రూఫ్ ఇవ్వ పెట్టాలి.
వాళ్ళకు ఒకటి ప్రూఫ్ చూపెడితే నమ్ముతారు. నేను అందుకోసం 6 months నేను ఎందుకు చేయలే అంటే ఫోన్ బ్లాక్ చేసిన అంటే ఫస్ట్ బ్లాక్ చేసిన కొన్ని బ్రాంచెస్ అయినాక మా మమ్మీ 6 నెలలు బ్లాక్ చేసినావా అంటే 6 నెలలు లేదు ఒక 1-2 months తెలిసినాక ఫ్లోలో నిజం చెప్పినా ఇప్పుడు అబద్ధం లేదు 6 months నేను స్టార్ట్ చేసిన తర్వాత 3 months తర్వాత తెలిసింది 3 months బ్లాక్ చేసిన తెలిసినాక కొన్ని బ్రాంచెస్ ఓపెన్ అయినాయి. సరే బిజినెస్ అంటున్నాము ఆ బిజినెస్ ఏందో మాట్లాడుకోలేము మనము. ఏం బిజినెస్ ఎంచుకున్నావన్నా? ఆర్మీ చాయ్ వాలా అని ఒక చాయ్ టీ ఫ్రాంచైజీ. చాయ్ ఎందుకు చాయ్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది నీకు? వరల్లా వాటర్ తర్వాత వరల్లోనే ఇండియాలో కాదు వాటర్ తర్వాతనే లిక్విడ్ ఎక్కువ కన్జ్యూమ్ అయ్యేది ఏంటిదంటే టీ. ఇండియాలో దొరుకుతుంది, అమెరికాలో దొరుకుతుంది, ఆఫ్రికాలో దొరుకుతుంది, ఏదైనా టీ తాగుతాం. మన బిర్యానీ అమెరికాలో అయితే తినరు కదా, ఇండియాలో అమెరికా దాకా ఎందుకు ముంబైలో తిన్నారు, అక్కడ వడాపావ్ నడుస్తుంది, మన ఆంధ్రలో ఇడ్లీ వడ నడుస్తుంది, జమ్మూలో పరోటా నడుస్తుంది, అట్లా ఇక్కడ అక్కడ నడు అక్కడ ఇక్కడ చాలా అంటే చాలా రీసెర్చ్ చేసినాం. మన ఇండియాలో 24th ప్లేస్ ఉంది టీ బిజినెస్ లా. గల్లీ గల్లీకి ఇన్ని టీ అంటే షాపులు ఉన్నాయి, 24th ప్లేస్లు ఉన్నాయి అంటే ఇంకా 23 countries మనకన్నా హై లెవెల్ ఉన్నాయి. అంటే అక్కడ కూడా మనం సర్వైవ్ చేయవచ్చు, మన ఫ్రాంచైజీలు మన బ్రాండ్ అక్కడ కూడా తీసుకోపోవచ్చు అని మా మేడం ప్లాన్ ఇచ్చింది. దాంతో నేను దాంట్లో కొన్ని ప్రొడక్ట్ కొన్ని ఈక్విప్మెంట్స్ అనేవి డిఫరెంట్ చదువుకుంది. సైకాలజీ అంటే మనిషి సైకాలజీ బాగా పట్టుకున్నది మనుషులది, అందుకే మనిషి సైకాలజీ అంటే హ్యూమన్ సైకాలజీ బాగా సైకాలజీ చదివింది కాబట్టి ఆ సైకాలజీ లెవెల్ నీకు ఐడియా వచ్చింది. ఏం పేరు? ప్రణయ. అమ్మ నాన్న పేరు? మా అమ్మ నాన్న పేరు వచ్చేసి నాగలక్ష్మి, పోషణ. ఎన్ని బ్రాంచులు స్టార్ట్ చేసినావన్నా? ఫస్ట్ ఒకటే దాంతో జమ్మూలు ఉండగానే స్టార్ట్ చేసిన, అక్కడ 7 branches అయినాయి నేను ఆర్మీలు ఉండగానే. తర్వాత మన తెలంగాణకు వచ్చిన, తెలంగాణకు వచ్చి ఒకటి కరీంనగర్లో స్టార్ట్ చేసిన, అక్కడ నుంచి నేను ప్రమోషన్. ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు అయినాయి? 68 branches. 68 బ్రాంచ్లు. అంటే ఈ స్టేట్ దాటి వేరే స్టేట్లు ఉన్నాయి? ఉన్నాయి, జమ్మూలో ఉన్నది, యూపీలో ఉన్నది, హిమాచల్లో ఉన్నది, జార్ఖండ్ లో ఉన్నది, ఇప్పుడు యుఎస్ లో కూడా ప్లానింగ్ ఉంది. అంటే ఓకే అన్నారు, అమెరికా దాకా పోతుంది, ఏళ్ళ దాటిపోతుంది ఆర్మీ చాయ్ వాళ్ళ బ్రాంచ్. అంతే మొత్తం మీద బిజినెస్ అయితే సక్సెస్ అవుతుంది. అయితే నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. గవర్నమెంట్ జాబ్ అంటే నెలగా అంగన జీతం ఖాతాలో పడుతుంది, బిజినెస్ అంటే ఒడిదొడుగులు ఉంటాయి, పెట్టిన రూపాయి కూడా రూపాయల చారణ కూడా రాకపోవచ్చు, బడ్డెని పడవచ్చు, మొత్తం పెట్టుబడి అంతా మీద పడవచ్చు. ఎట్లా గిటాన్ అయితే అనుకున్నారు, ఎట్లా స్టార్ట్ చేసిండ్రు? ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నీ చేతిలో పైసలు ఎన్ని ఉండే? ఇప్పుడు స్టార్ట్ చేసిన కానీ మొదల నుంచి చెప్పాలా? చెప్పి మొదల నుంచి. నేను ఆర్మీలో ఉన్నప్పుడు కొంచెం అంటే ఒక పైప్ లైన్ నేను తయారు చేసుకున్నా. ఎగ్జాంపుల్ మీకు వచ్చిన స్టోరీ చెప్తా. ఒక రాము షాము అనే ఇద్దరు ఉన్నారు, అంటే ఒక పర్సన్ ఎక్స్ అండ్ జెడ్ అనుకోండి, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక విలేజ్ కి వాటర్ తీసుకొని రావాలి. వాళ్ళు అంటే విలేజ్ వాటర్ తీసుకున్న వాళ్ళంటే చెరువు దగ్గర నుంచి వాళ్ళు వాటర్ తీసుకొని వస్తే ఒక దానికి వచ్చేసి 50 పైసా అంటే 1 రూపీ వేసుకోండి, 1 రూపీ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఒక రాము అతనేమో డైలీ తీసుకొని వస్తాడు, ఇంకో షాము అతను అంటే 24 hours వర్క్ చేస్తారు అన్నట్టు. వర్క్ చేస్తే షాము అన్న అతను ఏం చేసిండంటే 12 hours వర్క్ చేయడం, 12 hours పైప్ లైన్ దవ్వడం స్టార్ట్ చేసిండు. అలా దవ్వకుంటా ఉంటే విలేజ్ లో చాలా మంది నవ్వారు, వీడేంద్రా 12 hours ఇంకా వర్క్ చేసి ఇంకెక్కువ డబ్బులు వస్తాయి కానీ. ఇవి రామైంది 24 hours వర్క్ చేయడం, దాంట్లో ఉన్న పైసలు అంటే డబ్బులు వచ్చి ఖర్చు చేయడం ప్లస్ అట్లా చేసిండు, ఎంజాయ్ చేసిండు. ఈ షామ్ ఏంది డైలీ ఈవినింగ్ తవ్విండు ఒక 1 year తర్వాత ఒక పైప్ లైన్ తవ్విన తర్వాత ఒక నల్ల అనేది స్టార్ట్ చేసిండు. అంటే ఒక నల్ల అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అతనికి ఏంటంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా అయిపోయింది. నల్ల ఆన్ చేయగానే వాటర్ వచ్చేస్తాయి, అది ఎన్ని అయినా పర్ డే వచ్చేసి ఈయన 7 buckets అంటే 7 ఒక బకెట్స్ వాటర్ తీసుకొని వస్తాయి. షాము అనేది ఎన్నైనా తీయచ్చు. ఒకవేళ ఈయనకు రాముకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, పడుకోవడం అనేది బిజినెస్ అనేది ఆగిపోతుంది. షాముకి హెల్త్ ప్రాబ్లం వచ్చినా, టూర్ వేసినా, ఏది చేసినా కానీ వాటర్ అనేది కంటిన్యూ అయితే ఒక వర్కర్ పెట్టిన 50 పైసా ఇచ్చేసి వర్కర్ పెట్టిండు, నల్ల ఆన్ చేయగానే వాటర్ వచ్చేస్తాయి. అతను అట్లా స్టార్ట్ చేసి ఒక పైప్ లైన్ దవ్వారు, ఫస్ట్ నవ్వారు. అట్లా నేను ఒక పైప్ లైన్ అనేది తవ్వుకుంటూ వచ్చిన, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. నా ఫస్ట్ యూనిట్లో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అప్పటి నుంచి నేను స్టాక్ మార్కెట్లో పెట్టడం, తెలుసుకోవడం, అలా చిన్నగా డబ్బులు అనేది సేవ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక టైం వచ్చినాక మా వైఫ్తో డిస్కషన్ అయిన తర్వాత, ఇప్పుడు ఈ కథ కూడా మీ వైఫే చెప్పింది కదా నీకు? లేదు, నేను కొన్ని బుక్స్ చదివినా, అందులో ఉండేది. ఎన్ని బుక్స్ చదివినావు? ఒక 60 వరకు చదివినా. 60 బుక్స్ చదివినా. అలా బెస్ట్ బుక్ ఏదంటావు? రిచ్ డాడ్ పూర్ డాడ్. చాలా బెస్ట్, నన్ను అసలు నా లైఫ్ టర్న్ చేసింది అది. రిచ్ డాడ్ పూర్ డాడ్ ఫస్ట్ ఉన్నది బుక్ అది, దాంతో టర్న్ అయినా. జాబ్ కు బిజినెస్ తేడా అయిందని చెప్తుంది. దాని తర్వాత సైకాలజీ, మనీ.
సో అట్లా నేను డబ్బులు స్టార్ట్ చేసినాక అప్పుడు బిజినెస్ పెట్టాలి, నాకు డబ్బులు ఉన్నాయి కానీ నేను ఇంటికి వెళ్ళి పెట్టలేను, చూసుకోవాలి అన్నప్పుడు నేను జమ్మూలో అంటే క్వార్టర్స్ ఉండే. జమ్మూ అంటే హైదరాబాద్ సిటీ లాంటిదే, అంత అంటే మీరు అనుకున్నట్టు అంత డేంజర్ ఏమి ఉండదు, కొంచెం లాంగ్ ఉంటుంది. మా ఇంటి ముందు అంటే హిమాచల్ ప్రదేశాల్లో వాళ్ళకు చిన్న పాప ఉండే, మా ప్యాకెట్ పాలు నచ్చక ఆర్మీలో వచ్చి బర్రె పాల కోసం బయటికి వెళ్ళేవాళ్ళు. అతనితో నేను అప్పుడప్పుడు అతను సీనియర్ అన్నట్టు మాట్లాడుకుంటే టైంపాస్ వెళ్ళేవాడిని. ఆ బర్రెల పాలు ఇచ్చి అతను వాళ్ళ తమ్మునికి బిజినెస్ పెట్టాలని కానీ డబ్బులు లేకుండే. నేనేం చేసినా అతనితో కన్సల్ట్ అయిన నా డబ్బులు నేను పెడతా, ఒక 1 month చూడు, నచ్చితే ఉండు, లేకపోతే నాకు ఇచ్చేయి, డాక్యుమెంట్స్ మొత్తం నీయే ఉంటాయి, ఆధార్ కార్డు పాన్ కార్డు జమ్మూలో నాకు లేకుండే కదా నాకు. ఓకే అన్నాడు, పెట్టించిన. మంచి హైవే అది. పెట్టించిన తర్వాత ఒక 15 days తర్వాత మంచి ఇన్కమ్ వచ్చి స్టార్ట్ చేసి 15 daysకి నా డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేసిండు 4 lakhs. ఇచ్చిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చేసిన, మా కొలీగ్స్ ఉంటారు ఆర్మీలో, కొలీగ్స్ అందరినీ ఒక రోజు పార్టీ తీసుకెళ్ళిన. ఇక్కడ పిజ్జా బర్గర్ దొరుకుతుంది, టీ కూడా దొరుకుతుంది, తీసుకెళ్ళి నేను దాగిపించిన అన్నట్టు. ఇది నేనే పెట్టించిన, ఇట్లా నేనే డబ్బులు ఇన్వెస్ట్ చేసిన. వాళ్ళకి నచ్చితే మళ్ళీ 1 month చూసుకోరన్నాక మీ తమ్ముళ్ళు మీ బామ్మడులు ఎవరు అని ఉంటే చెప్పండి, నేను డబ్బులు పెడతా, 1 month చూడండి, తర్వాత నచ్చకపోతే వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పిన అన్నట్టు. ఓకే అన్నారు. అట్లా 7 members ఓకే అన్నారు. 7 members ఓకే, హిమాచల్ ఒకరు, జార్ఖండ్ ఒకరు, అట్లా ఓకే అన్న తర్వాత 7 branches అయినాయి నాకు. అయిన తర్వాత అప్పుడు మేము మా వైఫ్ మేము డిస్కషన్ చేసుకొని వచ్చేసినాం కంప్లీట్గా జాబ్ వదిలి. మొత్తం మీద మంచిగానే అనిపించింది, యా స్టెప్ వేసిండ్రు, ఇప్పటికి మంచిగానే పోతుంది, ఏళ్ళలు దాటిపోతుంది. ఇక ఆ బిజినెస్ అట్లా నడుస్తుంది. ఒకవేళ ఇప్పుడు బిజినెస్ ఇట్లనే రన్ అవుతుంది, ఎట్లా మీ వైఫ్ ఇక్కడే ఉంది కాబట్టి ఆమె రన్ చేయగలిగే కెపాసిటీ ఆమె దగ్గర ఉంది అని అనుకుంటే, మీరు మళ్ళీ రిటర్న్ ఆర్మీకి ఇంకా ఎంత మీరు వదిలేసి వచ్చి 2 years 1.5 year, అవి 9+2 ఇంకా 4 years 5 years ఉంటుంది మీకు ఆర్మీలో. పోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? మళ్ళీ ఇప్పుడు పోతే మళ్ళీ మీకు గన్ను అదంతా ఇస్తారా? అదే కదా ప్రాబ్లం అంతా. మళ్ళీ 9 to 5 జాబ్ అని అది ఒక్కటే తప్ప వేరే ఏం లేదు నాకు. అందులో ఉండడం చాలా అంటే చాలా. కొంతమంది రిటైర్ అయ్యి రాగా ఏడుస్తారు చాలా మంది. అంటే ఒక హెల్త్ ఇష్యూ ఇంత పెద్ద ప్రాబ్లం తెచ్చింది, ఆ జీవితాన్ని మార్చేసింది. అదే చెప్పినావు కదా, లైఫ్ వైఫ్. ఇప్పుడు గాడికి వద్దాం మనం. ఇక ఇదంతా అయిపోయింది, మీ స్టోరీ అయిపోయిన తర్వాత ఇన్స్టా రీల్స్ ఎప్పటి నుంచి మొదలుపెట్టినావు, ఎందుకు మొదలుపెట్టినావు? ఒక ఆర్మీ జవాన్ అంటే ఆర్మీ జవాన్ కష్టాలు, లేకపోతే మా పరిస్థితి ఎట్లుంటది, మేము ఇన్ని వదులుకోవాల్సి వస్తుంది అని మొదలు పెడతారు. కానీ నువ్వు పడే పెన్లాలు, తల్లులు, లేకపోతే ఆడపిల్లలు మొత్తం మమ్మల్ని ఎందుకు పగబట్టినావు, ఇట్లా ఎందుకు చేసుకుంటూ వచ్చినావు, ఈ రీల్స్ ఎందుకు మొదలు పెట్టినావు, అసలు టిక్ టాక్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంది? లేకపోతే అందరిలో గుంపులో గోవిందం లాగా స్టార్ట్ చేసినావా, లేకపోతే ఏదన్నా మెసేజ్ చేయడానికి స్టార్ట్ చేసినావా? మొత్తం మీద ఇన్స్టా ఎందుకు స్టార్ట్ చేసినావు? ముందుగా మొదలు పెట్టింది టిక్ టాక్ బ్యాన్ అయిన నుంచి ఇన్స్టా ఎప్పటి నుంచి ఊపందుకున్నది, ఎందుకు మొదలు పెట్టినావు? మొదలు పెడితే ఇట్లాంటివి ఎందుకు మొదలు పెట్టినావు అదొకటి చెప్పు. ముందుగా చేసిన డైలాగ్ కూడా చెప్పు, ఇక మధ్యలో డిస్టర్బ్ చేయాలి, చెప్తానేవో. ఓకే, నేను టిక్ టాక్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఇట్లా వైఫ్స్ ఆడవాళ్ళ మీద వాడి ఏమి ఏడవలేదు. అప్పుడు ఇన్స్పిరేషన్ చూస్తే ఏడ్చినట్టే ఉన్నది కానీ నేను అడుగుతానన్నా. అప్పుడు ఇన్స్పిరేషన్ వీడియో చేసిన టిక్ టాక్ లో ఉన్నప్పుడు. బట్ మన అంటే ఒక పీపుల్స్ కి ఏంటంటే నీతుల కంటే బూతులు ఎక్కువ నచ్చుతాయి అంటారు. ఇష్టం ఏదైనా సినిమాలో బూత్ అంటే ఇటు అమ్మ చెల్లెని తిడితే అరే మంచిగా ఉన్నది, ఆ వెబ్ సిరీస్ లో ఇంత మంచిగా తిడుతున్నారని ఎక్కువ వ్యూస్, అంటే దానికి ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో అలాంటి బూత్కు నచ్చుతాను నేను. ఇప్పుడు అట్లాంటి చెత్తే నచ్చుతుంది, మనం పచ్చిగా చెప్పుకోవాలంటే అట్లాంటి చెత్తే నచ్చుతుంది. సో అట్లా నేను ఫస్ట్ ఇన్స్పిరేషన్ చేస్తే నాకు ఇన్స్పిరేషన్ వీడియో చేస్తే ఎక్కువ రీచ్ రాలేదు. ఈ తర్వాత బ్యాన్ అయిపోయింది. ఇన్స్పిరేషన్ వీడియో ఏం చేసినావు? ఆర్మీలో ఎట్లా రావడం, దాంట్లో సర్వైవ్ ఎట్లా కావడం, అంటే అందులో కొన్ని డైలాగ్స్ అంటే మూవీస్ లలో ఉంటాయి, ఆ డైలాగ్ డ్రెస్ చేసుకొని లైక్ అట్లా కొన్ని తీసిన అన్నట్టు. తీసే దానికి ఎక్కువ రెస్పాన్స్ లేదు. తర్వాత ఇక టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. నేను బిజినెస్ లో కొంచెం బిజీ అయినా. అయిపోయిన తర్వాత ఒక 2 months 3 months నుంచి నేను కొంచెం ఖాళీ ఉన్నా అన్నట్టు, కొంచెం ఫ్రీగా తీసుకున్న టైం. తీసుకున్నాక సరేలే చేద్దాం, మనకు కూడా ఉన్నది కదా, మన బ్రాండ్ మనం ప్రమోషన్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి ఇస్తే చాలా కొంచెం కాస్ట్ అంటున్నారని నేనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అట్లా ప్రమోషన్స్ చేపించిన చాలా. మరి దాంతో ఏమైనా ఫాయిదా ఉండేనా? ఉన్నది. నాకు ఈ 68 బ్రాంచ్లు కావడానికి అదే కదా యూజ్ అయింది. సో నేను అట్లా స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయినా. బట్ ఒక కంటెంట్ కావాలి, అంటే ఒక కాన్సెప్ట్ అనేది మన దగ్గర ఉండాలి. ఆ కంటెంట్ మేము దొరికినాం అంటే మీ ఒక్కనే అందులో మా మేమంటే అంటే ఇప్పుడు నేను మీ చెల్లె లాంటిది, మేమంటే మొత్తం మా సామాజిక వర్గం మొత్తం కలుపుతున్నా, ఫీమేల్స్ మొత్తం ఆడవాళ్ళు అన్నట్టు. ఇక నేను అంటే పిల్లల మీద స్టార్ట్ చేసిన ఫస్ట్ మా వైఫ్ తోని. ఫస్ట్ మా వైఫ్ తో తీసిన వీడియోనే 6 million ఏం వెళ్ళింది. ఏం చేసినావు? నమస్తే దోస్తులు, మీకు మైండ్ టెస్ట్ చేస్తా. మీకు కూడా మీరు ఎనీ మొబైల్ కంపెనీని ఏమనుకోండి, నువ్వు కూడా
ఆ కంపెనీ నేమ్ లో ఆ స్పెల్లింగ్ లో సెకండ్ లెటర్ తీసుకోండి. సెకండ్ లెటర్ తో ఒక కంట్రీ నేమ్ అనుకోండి. ఆ కంట్రీ నేమ్ లో ఫోర్త్ లెటర్ తీసుకోండి. ఫోర్త్ లెటర్ తోని ఇంకో కంట్రీ నేమ్ అనుకోండి. ఇంకో కంట్రీ నేమ్ లో లాస్ట్ లెటర్ తీసుకోండి. తీసుకున్నారా? లాస్ట్ లెటర్ తో ఒక ఫ్రూట్ నేమ్ అనుకోండి. అనుకున్నావు? ఫ్రూట్ నేమ్ నేను చెప్తా, లైక్ అండ్ ఫాలో కామెంట్ చేయండి. కరెక్ట్ అయితే కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ షేర్ కూడా. యాపిల్ కరెక్టా? మీరు కూడా కరెక్టా కాదా కామెంట్ చేయండి. ఒకటి క్వశ్చన్ అడిగిన, జస్ట్ ఏం అడిగిన, ఒక నెంబర్ అంటే 1 to 10 వరకు ఒక నెంబర్ చూజ్ చేసుకోండి. అంటే కలర్ లో ఒక కలర్ చూజ్ చేసుకోండి. అండ్ ఫర్నిచర్ లో ఒక ఫర్నిచర్ చూజ్ చేసుకోండి. అట్లనే కొన్ని అడిగిన అన్నట్టు ఒక దాంట్లో. అది 6 million దాకా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మా వైఫ్ మీద తీసిన. ఏంటిదంటే మన పెళ్ళి అనేది జస్ట్ లైక్ టాయిలెట్ లాగా, లోపల ఉన్నవానికి బయటికి రావాలని తొందర, బయట ఉన్నవానికి లోపల రావాలని తొందర. పెళ్లి అంటే బ్యాచులర్, ఒక పెళ్లి కాని అబ్బాయి పెళ్ళైన అబ్బాయి ఎట్లుంటది అతనిది. పెళ్ళైన అంటే పెళ్లి సేమ్ బాత్రూమ్ లెక్క, బయట ఉన్న వాడికేమో లోపల రావాలని తొందర, పెళ్ళైన వాడు లోపల ఉన్న వాడికేమో బయటికి రావాలని తొందర ఉంటుంది. చేసిన అది మంచి రీచ్ వచ్చింది. దాంతో అదే కంటిన్యూ చేసిన. మీరు అబ్జర్వ్ చేసిరా? మీరు చెప్పే డైలాగ్ అంటే మీ నవ్వుకి ఎంత అడిక్ట్ అవుతారు చాలా మంది. అంటే మొత్తం చాలా కామెంట్స్ అదే ఉంటది. అయితే అది చెప్పడంలో ఒక కళ ఉంటది. ఆ కళ తర్వాత ఇంకో కళ వస్తది కదా, అదే మీ నవ్వు. ఆ నవ్వుకు అందరూ మంచిగా ఏమంటారు చూస్తారు. అట్లా డైలాగ్ అయిపోయినాక వచ్చే నవ్వుకు చూస్తారు. బాగా అంటే గౌతమ్ అనేటప్పుడు రీల్స్ చేస్తాడు, రీల్స్ చేస్తాడు అనేది ఏ డైలాగ్ తో ఎక్కువ పేరు వచ్చింది మీకు? అక్కడ నుంచి మీ ఫాలోవర్స్ మీకు అర్థమవుతుంది కదా, మీ ఫాలోవర్స్ కానీ లేకపోతే మిమ్మల్ని ఎక్కువగా ఆదరించడం కానీ పెరుగుతా వస్తారు కదా, ఎక్కడి నుంచి మొదలైనరు? నేను రామగుండం అనే ఒక బోర్డు దగ్గర ఒకటి తీసిన. ఒక అబ్బాయి పెళ్లికి ముందు పులే ఉంటాడు, పెళ్లి తర్వాత కూడా పులే ఉంటాడు. బట్ డిఫరెంట్ ఏందో చెప్పాలా, పెళ్లి తర్వాత దుర్గమాత కూర్చుంటుంది పులి మీద. దాంతో చాలా అంటే చాలా ఇక్కడ అర్థమైంది ఏంటంటే దుర్గామాత కూర్చున్న పులిము కంట్రోల్లో ఉంటది అంతే. అంటే దుర్గామాత అంటే ఇప్పుడు పెళ్ళాంని పోల్చిన వాడు, దుర్గమాతతోనే పోల్చిన, మరి రాక్షసి అనలేదు కదా. దాంట్లో కూడా కామెంట్లు వేసుకుంటారు గట్టిగా, వేసుకుంటారు కదా అన్న. ఒక దేవతతో పోల్చిన కదా, దేవతతో పోల్చిన కానీ అంతరార్థం ఏమున్నది కదా. అక్కడ నుంచి బాగా రీచ్ వచ్చింది. మరి ఇప్పుడు నీకు మంచి కామెంట్స్ పెట్టేటోళ్ళు ఉంటారు, పిచ్చి కామెంట్లు పెట్టేటోళ్ళు ఉంటారు. అంటే ఆడవాళ్ళని ఇట్లా ఎందుకు తిడుతున్నావు అనేటోళ్ళు ఎప్పుడైనా ఎదురైనరా నీకు? చాలా మంది వాళ్ళే ఉన్నారు, బ్యాడ్ గా ఏం పెట్టలేదు కానీ ఏందన్నా నువ్వు ఎప్పుడు ఆడలేదు వాడు ఏడుస్తావు, నీకు అక్క చెల్ల లేరా, అసలు మీ పిల్లలు నిన్ను ఎట్లుకుంటుంది, ఈ వీడియో తర్వాత నేను కొట్టిందా, లేకుంటే మీ ఫ్రస్ట్రేషన్ ఇంట్లో చూపెడుతున్నారా అని చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇక నేను అన్నా అంటే ఎట్లా మా పిల్లని ఏం చేయలేను, నేనని కదా ఎవరు భర్తలు ఏం చేయలేరు. ఈ వీడియో ద్వారా రియల్ చెప్తున్నా. ఎందుకంటే మన పేరెంట్స్ తీసుకోండి, మన అమ్మల్ని నడవనిచ్చిరా అంటే మన నాన్నల్ని నడవనిచ్చిరా, ఇక అట్లనే అని నేను కూడా వాళ్ళని ఏం అనలేను కదా, అందుకే ఈ వీడియోలు చేస్తున్నా సిస్టర్. మరి ఇప్పుడు భార్య బాధితుల గురించి చేస్తాను, భర్త బాధితులు కూడా ఉన్నారు కదా మహిళలు, వాళ్ళ మీద కూడా చేయొచ్చు కదా, ఎందుకు చేయొచ్చు? కానీ ఎట్లా అంటే ఒక పర్టికులర్ దాని గురించి వేరే అయిపోతుంది, సీరియస్ మ్యాటర్ అయిపోతుంది. అబ్బాయిలు అంటే అబ్బాయిని తక్కువ చేసి మాట్లాడుతున్నా, అబ్బాయిలు లైట్ తీసుకుంటారు, మా గురించి ఇంకా నవ్వుకుంటారు వాళ్ళు. అదే అమ్మాయిల గురించి మాట్లాడి ఇట్లా చెప్పుడు ఇట్లా కూడా ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతిస్తాను. మంచిగా చెప్తున్నా, యాక్చువల్ మీకెందుకు అంటే కన్వర్ట్ అట్లా అవుతుంది అర్థం అవుతుంది. కన్వర్ట్ ఏం కాదులే, నేను కూడా మంచిగానే అడుగుతున్నా. ఇట్లా అనుకునేటోళ్ళకి సమాధానం దొరుకుతుందని నేను ఆ క్వశ్చన్ అడిగినా. ఇప్పుడు చాలా మంది పాజిటివ్ తీసుకుంటారు, ఇప్పుడు మన ఏళ్ళే సమానంగా లేవు, కొందరు పాజిటివ్ తీసుకుంటారు, కొందరు నెగిటివ్ తీసుకుంటారు. ఆ నెగిటివ్ తీసుకునేటోళ్ళ కోసమే ఈ క్వశ్చన్ నేను అడిగిన. ఇంకా తర్వాత ఇంకా చాలా చేసినావు, చాలా చూసిన, అసలు మామూలు ఉండే. నేను ఒక్కటే చూసిన, పర్టికులర్ గా రియల్ హీరో గౌతమ్ అని ఏం మెన్షన్ చేసి ఇన్స్టా తక్కువ వాడడం, ఏదో ఇట్లా చేస్తా ఉంటే వచ్చింది. తర్వాత ఇదేదో బాగున్నాయి కదా అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే మొత్తం అవే ఉన్నాయి. ఇంకా మొన్న రీసెంట్ కాలంలో ఏదో చేసినావు కదా, అది నిన్న చేసిన, నిన్న ఇదే మన పోస్ట్ చేసిన గుర్తులే, డైలీ ఒక 4 పోస్ట్ చేస్తా. అంటే రోజు ఇన్ని పోస్టులను పెట్టుకుంటావా? మార్నింగ్ 8కి ఒకటి, ఈవినింగ్ 4 to 8 లోపు ఒక 3
4 ఒకటి 6 ఒకటి 8 ఎట్లా ఆలోచన అంటే రియల్ లైఫ్ లో జరుగుతున్నాయి రియాలిటీ. ఇప్పుడు నేను ఒక విలేజ్ నుంచి, నేను బిలాంగ్ విలేజ్ నుంచి, మా చిన్న విలేజ్ అన్నట్టు, అందులో జరిగే సంభాషణలు అవి తీసుకొని వస్తున్నా. ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్పిన, ఆడోళ్ళు ఎన్ని మర్చిపోయినా గానీ పక్క ఇంటికి ఇచ్చిన గిన్నెలు మాత్రం మర్చిపోరని. మా అమ్మ ఒక 100 సార్లు తోలవచ్చు, వాళ్ళ ఇంటికి కర్రీ ఇచ్చినవరా, చికెన్ కూర ఇచ్చినవ, తీసుకొని రాపని 100 సార్లు నెత్తి తినేది, దాన్ని తీసుకొచ్చి వీడియోలో వేసిన. సో అట్లాంటి కొన్ని తీసిన అన్నట్టు, అదే అట్లాంటి రియాలిటీ కూడా చేసినావు కదా. అది చాలా మంది లైఫ్ లో అది దగ్గరగా అనుసంధానంగా ఉంటది. ఏది నేను నాతోనే చెప్పిస్తున్నావు, నీతో అయితే డబ్బులు లేకుండా ఉంటది భర్తతోని, అదొకసారి చెప్పన్నా నాకు. అదే ఎన్ని లొల్లులైనా ఉంటది, ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా ఉంటది, కటిక పేదరికంలో కాకపోతే లొల్లి పెట్టుకుంది మాత్రం ఉండదు అని చేసేసినావు. సరే అన్న, చాలా బాగున్నాయి, మీరు ఇట్లనే కంటిన్యూ చేయాలి. ఇంకేమైనా చెప్పదలుచుకుంటారా మీరు? అంటే నెగిటివ్ కామెంట్లు పెడతారు కదా, వాళ్ళకి ఏదైనా అట్లా తప్పుగా అర్థం చేసుకోకుండ్రి అని ఏమైనా చెప్పదలుచుకుంటారా? డెఫినెట్లీ నేను వాళ్ళందరినీ నవ్వించడానికి ట్రై చేస్తున్నా. అంటే నవ్వించడానికి ట్రై చేసినప్పుడు ఎంకరేజ్ చేయండి, ఎవరినైనా, నన్నని కాదు. దాంట్లో మీరు అబ్జర్వ్ చేసేది ఓన్లీ పాజిటివ్ గా తీసుకోండి. ఏదైనా నేను తప్పే మాట్లాడాలి, ఎక్కడ కూడా అబ్యూస్ వర్డ్స్ అనేది యూజ్ చేయలేదు. పాజిటివ్ తీసుకొని పాజిటివ్ అనేది మీరు ఎంకరేజ్ చేయండి, అంతే తప్ప దాంట్లో ఏదో ఎక్కడ అంటే చిన్న నెగిటివ్, అంటే మమ్మల్ని అమ్మాయిల్ని ఎక్కువ ఇట్లా అమ్మాయిలు అబ్బాయిలను ఎక్కువ హరాస్మెంట్ చేస్తారని మీ లోపల మీరు ఊహించుకొని బ్యాడ్ కమెంట్లు పెట్టడం కరెక్ట్ కాదు. పాజిటివ్ అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే అన్న, ఇప్పుడైతే పోవడానికి లేదు ఇక ఆర్మీ. అంటే నువ్వు వెళ్తే వెళ్ళొచ్చు, కాకపోతే మళ్ళీ కదా 9 to 5 చేసుకోవాలి, అంతేనా అన్న? మొత్తం మీద బిజినెస్ అయితే గ్రాండ్ సక్సెస్. మీ టార్గెట్ ఏంది? అంటే ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలనుకుంటున్నావు? ఇప్పటికి 68 అయినాయి. మొత్తం ఫైనల్ గా ఏ గోల్ రీచ్ కావాలనుకుంటున్నావు? నా ఫైనల్ గా గోల్ రీచ్ అనేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇంటికి వెళ్ళి ఒక 10 ఫోటోలు, ఒక 13 ఫోటోలు అంబానీది, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇంకా ఎవరు 13 ఫోటోలు పెట్టి ఒక 14 ఫోటో మనది పెట్టుకొని అంటే మన పిల్లలు ఉంటారుగా ఇంట్లో, నువ్వు ఈ ఫోటోలలో నువ్వేం కావాలరా అని మన పిల్లల్ని అడిగినప్పుడు అందులో 13 ఫోటోలలో ఎవరైనా చూజ్ చేసుకుంటారో మనం చూజ్ చేసుకోడు ఇలా కావాలని. సో నా కొడుకు నా ఫోటో చూజ్ చేసుకోవాలని నా గోల్. అలా నన్ను ఇన్స్పైర్ తీసుకోవాలి, అంత గ్రేట్ గా నేను కావాలని నా గోల్. అంతే, ఇన్ని బ్రాంచెస్ ఇది అని ఏం లేదు. మా కొడుకు మా నాన్నలా కావాలి అని. రియాలిటీ, చాలా మంది కోపం వస్తుంది, బట్ రియాలిటీ ఎవరు కూడా వాళ్ళ నాన్నలా కావాలని ఎవరు అనుకోరు, బట్ ఇది రియాలిటీ. నేను అట్లా అనుకుంటున్నా, నా గోల్ అది. డాడీ మలేషియాలో ఏం చేస్తాడు? మలేషియాలో జాబ్ చేస్తాడు. ఏం జాబ్ చేస్తాడు? టైపింగ్, అంటే ఒక ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో చిన్న టైపింగ్ చేస్తాడు. అంటే నువ్వు అనుకోలేదు కాబట్టి నీ కొడుకు నిన్ను ఇన్స్పైర్ గా తీసుకొని మా డాడీ లెక్క నేను కావాలని అనుకోవాలని. చాలా మంది అలా ఉంటారు కదా, నేనైనా మీరైనా అట్లా అని. సో నాది గోల్ అయితే అది. సూపర్ అన్న, మంచి గోల్. ఆ గోల్ నువ్వు రీచ్ కావాలి, వీళ్ళందరి ఆదరణ. ఇంకొక ముచ్చట అడగాలి నేను, ఈ చాయ్ బ్రాంచ్ కి ఆర్మీ చాయ్ వాళ్ళని పెట్టాలని ఎందుకు అనుకున్నావు? ఆర్మీ చాయ్ పెట్టాలనుకుంటే ఎట్లా అనుకుంటున్నా, ఫస్ట్ వేరే పేరు. ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం చూస్తాం, వాళ్ళ అమ్మ పేరు, నాయన పేరు, పుట్టిన పిల్లల పేర్లు, భార్య పేరు పెట్టుకుంటారు. ఎందుకు ఆర్మీ చాయ్ వాళ్ళని స్టార్ట్ చేయాలనుకున్నావు? ఆర్మీ చాయ్ అంటే ఫస్ట్ నేను ఆర్మీ చాయ్ వాళ్ళని పెట్టలేదు, చాయ్ బిస్కెట్ క్లబ్ అని పెట్టిన తర్వాత దాన్ని ఏమైందంటే మా వైఫ్ అన్నది, నువ్వు ఆర్మీ చేస్తావు, నాకు ఇష్టం అన్నట్టు, వదిలేయాలంటే చాలా నేను వదిలేసాను. ఒక రోజు ఫిక్స్ అయినాను, వదిలేయడానికి ఒక 50 రోజులు నాకు టైం పట్టింది. అందులో నుంచి బయటికి రావాలన్నా వద్దాం డిస్కషన్, బట్టలు అవన్నీ మడత పెట్టి అంటే ఫోల్డ్ చేసి తీసుకుపోవడానికి 50 days ఆలోచించిన తర్వాత చేసుకున్నా అన్నట్టు. ఆ 50 days లో మా వైఫ్ అబ్జర్వ్ చేసింది, అంటే నీకు ఆర్మీ అంటే ఇంత ఇష్టం కదా, సో ఇదే నేమ్తో మనం కంటిన్యూ చేద్దాం, ఇంత ఇష్టం కాబట్టి దీన్ని ఒక నీకు లైఫ్లో గుర్తుండిపోతుంది. మంచి సక్సెస్ అయితే నీ పిల్లలకు ప్రతి ఒక్కరికి నువ్వు ఇన్స్పైర్ అవుతావు, నువ్వు ఒకటి అంటే గుర్తుండిపోతావు అని మా వైఫ్ సజెషన్ ఇచ్చింది. మంచి సజెషన్ అంత మంచి సజెషన్లు ఇచ్చి ఆమె దొరికినప్పుడు ఇంట్లో జరిగేటియే తీసుకొని ఇంతమందిని ప్రెస్టేషన్ గురి చేస్తాను. యాక్చువల్ ఆమె కూడా నాకు సజెషన్స్ ఇస్తుంది కదా, ఇందులో ఇట్లా చెప్పు, ఇట్లా చెప్పకు, ఇట్లా కూడా ఇస్తుంది కదా సజెషన్స్. ఫుల్ సపోర్ట్ అయితే, ఫుల్ సపోర్ట్ దానిలో. అయితే అన్న ఇంకొకటి, ఆర్మీ జాబ్ వదిలిపెట్టొచ్చు, అంటే లాంగ్ లీవ్ లో ఉన్నాను, అక్కడ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేవా నువ్వు? ఎందుకు వదిలేసిపోయినావు మధ్యలోనే అని చెప్పేసి? ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నా. అంటే ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? కాల్ లెటర్స్ వస్తాయి, ఫ్యామిలీ వాళ్ళు, ఈ విలేజ్ వాళ్ళు ఎట్లుంటారంటే, విలేజ్ మైండ్ ఎట్లుంటారంటే ఏదో చిన్న షాప్ పెడుతున్నారా భయ్ అది ఇదని. నేను యాక్చువల్లీ
ఏదైనా కానీ బిజినెస్ చిన్నది పెద్దది అనేది ఏది ఉండదు, ఏదైనా కానీ. ఇప్పుడు చూడండి, మన చెప్పులు అమ్మే దాంట్లో పెద్ద బ్రాండ్ అంటే బాటా, ఇనుప సామాన్లు అమ్మేది టాటా. ఈ రెండు పెద్ద కంపెనీలే, కానీ చేసే పనులేంది, చెప్పులు అమ్ముతాడు, ఇనుప సామాన్లు అమ్ముతాడు, కానీ బ్రాండ్ ఇంటర్నేషనల్. ఏదైనా మనం చేసే పనులు ఉండదు, మనం ఎక్స్ప్రెస్ చేసి ఎట్లా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది ఉండాలి. చాయ్ ఏదైనా కానీ యూఎస్ దాకా వెళ్ళిందంటే ఒక బ్రాండ్ అని విలేజ్ వాళ్ళకు చాలా అంటే చాలా క్రిటిసైజ్ చేసారు నన్ను చాలామంది. అట్లా చేసిర్రు. మళ్ళీ ఆర్మీ తరఫున కూడా ఇక న్యూస్లో వస్తూ ఉంటుంది కదా, వాళ్ళు కూడా చూసి నన్ను కాల్ లెటర్ పంపడం, అంటే రీకాల్ చేయడం, లెటర్స్ పిఎస్కు అక్కడ ఇక్కడ పంపడం చాలా చేసారు. బట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను రిప్లై కూడా ఇచ్చిన. అలాంటి అంటే చాలా ఫేస్ చేసిన అలాంటివి. సో అలా అన్నట్టు చుట్టుపక్కల వాళ్ళ నుంచి అక్కడ నుంచి కానీ ఒవ్వడు రూపాయి ఇచ్చేటోడు కాదు, అంతే. ప్రతి ఒక్కరు అనేటోళ్ళు. కానీ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే 1 రూపాయి కూడా ఇచ్చేటోళ్ళు. అందుకే నేను పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురు మాట అనేది పట్టించుకోవడం మానేసిన. మంచి పని చేశారు, అదే మంచిది కదా, అదే మంచిది. ఇప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు పెట్టెలోళ్ళు నా కొడుకులు, నా బిడ్డలు, మా అమ్మ, మా నాన్న, నా వైఫ్ వీళ్ళే ఉంటారు. వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, లేకుంటే చూపెట్టాలి. వాళ్ళు ఏమని అంటే మనం తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. బయట వాడు ఎవ్వరు కూడా పెట్టరు మనకు, 1 రూపాయి కూడా మనకి ఇవ్వరు, హెల్త్ బాగాలేదని ఏదైనా. వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళ మాటలు మనం తీసుకోవడం ఎందుకు అని నేను పట్టించుకోవడం మానేసిన. ఇప్పుడు ఆర్మీ జాబ్ నేను వెళ్ళాలి, నాకు ఆ గోల్ ఉంది, నేను అది రీచ్ కావాలి అనుకునే యూత్ పోరగాండ్లకు ఏమని చెప్తావు? ఒక మాటలో చెప్పాలంటే అది డెఫినెట్లీ వెళ్ళాలి. అది ప్రతి ఒక్క యూత్ అది అంటే అక్కడికి వెళ్ళాక ఆ ఫీలింగ్ అనేది అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అది లైఫ్ లో ఒక్కసారన్నా వెళ్ళాలి. అందుకే ఈ అగ్నిపథ్ కూడా వచ్చింది కదా, అందుకే అంటే చైనాలో కూడా ఇదే ఉంది అన్నట్టు సేమ్. ఈ అగ్నిపథ్ మంచిది అంటే 50-50 ఉన్నది. మంచిది, సపోజ్ ఏదైనా యుద్ధం వచ్చింది సడన్ గా, అగ్నిపథ్లో అంటే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు 4 years తర్వాత. పెద్ద యుద్ధం వచ్చింది, ఎప్పుడు ఏమొచ్చింది తెలియదు. యుద్ధం వచ్చినప్పుడు మన ఇంట్లో ఉండే పోరాలు కూడా ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఉంటారు. వాళ్ళ గన్ను వాడేస్తే ఒకవేళ ట్రైనింగ్ తీసుకోకపోతే గన్ ఎట్లా వేయాలి, 30 seconds గన్ను ఓపెన్ చేసి క్లోజ్ అంటే విప్పి కుప్పబెట్టి మళ్ళీ ఫిట్ చేయాలి. అలాంటి ట్రైనింగ్ ఉంటుంది అన్నట్టు. 30 secondsలనే 15 seconds ఇప్పాలి, 15 seconds ఫిట్ చేయాలి. అలాంటి ట్రైనింగ్ వాళ్ళు తీసుకొని వస్తారు. పెద్ద యుద్ధం వచ్చినా కానీ వాళ్ళకు ఇస్తారు అన్నట్టు. ఇచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి మనం నేర్చుకుంటే పోదు అది. సో వాళ్ళు యుద్ధంలో కూడా వాళ్ళను తీసుకెళ్ళచ్చు. ఒక టైప్ చూస్తే బెనిఫిట్ ఉంది, ఇంకో టైప్ చూస్తే వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది కదా. సో అట్లా కొంచెం మైనస్ కూడా ఉంది అన్నట్టు. ప్లస్ ఎంత ఉందో మైనస్ 50-50. ఇప్పుడు ప్లస్ కు సపోర్ట్ చేస్తారా, మైనస్ కు సపోర్ట్ చేస్తారా? ప్లస్ కే సపోర్ట్ చేస్తా. అంటే ఇది 3 years 4 years 4 years ఉంటారు, మళ్ళీ వచ్చేస్తారు. ఇప్పుడు అంటే 15 years అప్పటికి 4 years. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళదంతా వీళ్ళే చూసుకుంటారా? లేదు, వాళ్ళకు అదే నేను ప్లస్ కి ఎందుకు సపోర్ట్ చేస్తా అంటే 15 years నేను 2014లో నేను జాయిన్ అయినా. నాది ఒకవేళ 15 years తర్వాత నాకు ఫింక్షన్ వస్తుంది, సమ్ అమౌంట్ వస్తుంది, నాకు అన్ని మెడికల్ సపోర్ట్ ఉంటుంది, ప్లస్ నాకు ఇంకా కార్డ్స్ అంటే గ్రోసరీ అలాంటి ఎవ్రీథింగ్ ఉంటుంది. బయట నాకు ఎడ్యుకేషన్ ఉంటే బయట నేను కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ మళ్ళీ నేను చేసుకోవచ్చు, వేరే ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ నేను చేసుకోవచ్చు. సో అలాంటి నాకు 30% అనేది రిజర్వేషన్ ఉంటుంది. ఇందులో అంటే ఏముండదు. ఇక వీళ్ళకి అనేది 4 years చేసిరా 12 lakhs 10 lakhs ఇస్తారు, నువ్వు వేరే అన్నా చూసుకోరా అని. లాసే కదా, టైం వేస్ట్. ఆ 4 years లో వీళ్ళు ఏదైనా చేసుకొని మంచి నెంబర్ 1 పొజిషన్లో కూడా ఉండొచ్చు. సో అది వేస్ట్ ఇది వేస్ట్ అన్నట్టు. అందుకోసం నేనైతే ప్లస్ కి సపోర్ట్ చేస్తా డెఫినెట్లీ. బెనిఫిట్. ఓకే అన్న, ఇంకా నువ్వు అనుకున్న గోల్ నువ్వు రీచ్ కావాలి. గోల్ అంటే నీ కొడుకు నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, అయితే మా డాడ్ లెక్క కావాలి. ఓకే అన్న, అది రీచ్ కావాలి. ఇంకా బ్రాంచ్లు పెంచుకుంటూ పోవాలి, కంపల్సరీ సక్సెస్ అవుతావు. ఎందుకంటే సంకల్పం గొప్పగా ఉంది అనిపిస్తుంది. ఈ రీల్స్ చేసాడు అయితే బంద్ చేయొద్దు, కాకపోతే కొన్ని అటు కూడా చేయి, బాగుంటది. మొత్తం ఇటే కాకుండా రియాలిటీ లైఫ్ తీసుకుంటున్నారు. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, నాకు నాకు మెసేజ్ వస్తుంటాయి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన ఎగ్జాంపుల్ ఒక గోడ రేస్ తీసుకోండి. ఆ గోడ మీద కూర్చున్న దాని ఓనరు దాన్ని ఫుల్ కొడతా అంటాడు. ఫుల్ కొడతా అంటే ఆ గోడ అనుకుంటారు, నన్ను ఎందుకు ఇంత కొడతాను రా బాయ్, వీనికి దిమాగ్ ఖరాబ్ అయింది అదే అని అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఆ గోడను గెలిపియాలని ఆ ఓనర్ కొడతా అంటాడు. దేవుడు కూడా మనకు ప్రాబ్లమ్స్ ఇస్తుండ అంటే మనని ఏదో ఒకటి మనం సక్సెస్ చేయాలని, ఆ ప్రాబ్లమ్ మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ చాలా మంది నేను సూసైడ్ చేసుకుంటా, కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. నిన్ననే నాకు మెసేజ్ వచ్చింది, అన్న ఇట్లా వాళ్ళ ఫ్యామిలీతో అంటే ఒక అబ్బాయి ఫ్యామిలీతో కూడా పోయి సూసైడ్ చేసుకుంటాట. అలాంటివి చేసుకోవద్దు అని నేను నా సజెషన్. ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటే టెంపరవరీ, అది అవి కామన్ రావయ్య అని చెప్పేసి నవ్వుతో తీసేస్తున్నా అన్నట్టు. ఓకే అన్న, మంచిగా ఉన్నాయి, ఇట్లనే మూవ్ కాండి. అటు బిజినెస్ ముంగడి తాగాలి, ఇటు ఇన్స్టాగ్రామ్ మూవ్ కావాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్.